హలో శ్రవణ్ గారు. హలో నాగరాజ్ గారు. ప్రీవియస్ వీడియోలో బిలీనియర్ హ్యాబిట్స్ అని చెప్పేసి చాలా మందిదండి, అంటే ఎయిర్టెల్ ఫౌండర్ది కానివ్వండి, లేదంటే మీరు పానాసోనిక్ వాళ్ళది కానివ్వండి, ధీరుభాయ్ అంబానీ గారిది, వాళ్ళు ఎలా పైకి వచ్చారో, ఎలా సక్సెస్ అయ్యారు అనే దానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ మీరు చెప్పడం జరిగింది. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. హ్యాబిట్స్ ఆఫ్ బిలీనియర్స్ లో ఫస్ట్ థింగ్, వాళ్ళు బిలీనియర్ గా ఉండడానికి, సస్టైన్ అవ్వడానికి ఇంపార్టెంట్ ఏంటంటే, లేకపోతే వాళ్ళ లెగసీని కంటిన్యూ చేయాలి, వాళ్ళ పిల్లలు గొప్ప స్థాయికి వెళ్ళాలి అంటే సెకండ్ హ్యాబిట్ ఏంటంటే వాల్యూ ఆఫ్ మనీ. బిలీనియర్స్ అనేవాళ్ళు మనీకి ఎంత వాల్యూ ఇస్తారంటే, కొన్ని ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకుందాం. సో మనందరికీ తెలుసు సుధామూర్తి గారు ఎంతో గొప్ప వ్యక్తి. అయితే చిన్నప్పుడు వాళ్ళ అబ్బాయి వస్తారు సుధామూర్తి గారి దగ్గరికి వచ్చి, అమ్మా నా ఫ్రెండ్ వాళ్ళ బర్త్డే జరిగింది, వాడు 5 స్టార్ హోటల్లో పార్టీ ఇచ్చాడు, ఈసారి నా బర్త్డే వస్తుంది కదా, నేను కూడా 5 స్టార్ హోటల్లో పార్టీ ఇస్తానని, నాకు ఒక 50,000 కావాలంట. ఎప్పుడో ఇది ఒక 20-25 ఇయర్స్ బ్యాక్. అంటే సుధామూర్తి గారు అంటారు, నాన్న 50,000 నీ బర్త్డే పార్టీకి 50,000 స్పెండ్ చేస్తావా? మన డ్రైవర్ ఉన్నాడు చూసావా, దాంట్లో సగం 25,000 వాళ్ళ అమ్మాయి కూతురు ఫీజు సంవత్సరం మొత్తానికి సరిపోతుంది, నువ్వు ఒకరోజు పార్టీకి స్పెండ్ చేస్తావా? అలా కాదు నాన్న, ఒక సమోసా ఒక ఫ్రూటీ ఇవ్వు, ఆ డబ్బులు నువ్వు మన డ్రైవర్కి ఇద్దాం, అలా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పి చెప్తారు. అయితే ఆ అబ్బాయి ఎవరంటే రోహన్ మూర్తి. అయితే రోహన్ మూర్తి రిక్వెస్ట్ చేస్తారనమాట, ఆలోచించి, అమ్మ మరి సమోసా ఫ్రూటీ సరిపోదులే కానీ గులాబ్ జామ్ కూడా ఇస్తానని చెప్పేసి అంటాడనమాట. అని ఈ సమోసా, గులాబ్ జాము, ఫ్రూటీ ఈ 3 ఇస్తారు. ఆ తర్వాత ఆ డబ్బుల్ని ఆ డ్రైవర్కి ఇచ్చి వాళ్ళ కూతురికి చదివించుకోవడానికి హెల్ప్ చేస్తారనమాట. అది రోహన్ మూర్తి గారు ఇస్తారు. అయితే ఇప్పుడు ఈయన తండ్రి లెగసీ తీసుకెళ్ళచ్చు, ఇన్ఫోసిస్తో పాటు ఆయన ఒక సీఈఓనో ఏదో ఒకటి ఉండొచ్చు, కానీ ఆయన కాళ్ళ మీద నిలబడాలని చెప్పేసి ఆయన పెద్ద యూనివర్సిటీలో చదువుకొని ఆయనకంటూ ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఎన్నో వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్ళాడు. అండ్ ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశారు. అంటే చిన్నప్పుడు పిల్లలకి మనం ఎటువంటి వాల్యూస్ ఇస్తున్నాము, వాళ్ళు స్పెండ్ చేయొచ్చు, 50,000 స్పెండ్ చేసేయచ్చు, కానీ ఆ వాల్యూస్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పబట్టే వీళ్ళు బిలీనియర్స్గా నిలవగలిగారు. అండ్ పిల్లల్ని కూడా తర్వాత ఒక ఈ లెగసీని కంటిన్యూ చేసేటట్టు తీసుకెళ్ళగలుగుతున్నారు అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనందరికీ తెలిసిన ముఖేష్ అంబానీ గారు. ముఖేష్ అంబానీ గారు కూతురు ఈషా అంబానీ. ఈషా అంబానీ గారు లండన్లో చదువుకుంటున్నారు. లండన్లో చదువుకుంటున్నప్పుడు ఏమైందంటే, పార్టీకి వెళ్ళారు, ఫ్రెండ్స్ అందరితో కలిపి పార్టీకి వెళ్ళారు. పార్టీకి వెళ్తే ఒక ఫ్రెండ్తో గొడవ అవుతుంటే కాసేపు మాట్లాడుకుంటారు, ఆర్గ్యుమెంట్ లాగా పెద్దదయ్యి, నేను ఎవరో తెలుసు కదా, అంబానీ కూతుర్ని, మాకు 3 ప్రైవేట్ జెట్లు ఉన్నాయి, నేను పిలిస్తే మా నాన్న నాకు ప్రైవేట్ జెట్ పంపిస్తాడు, నువ్వెంత నీ బతుకెంత అని చెప్పి ఫ్రెండ్ మీద అరుస్తుంది. ఆ విషయం తర్వాత అంబానీ గారికి తెలుస్తుంది. అంబానీ గారికి తెలిస్తే తర్వాత రోజు ఫోన్ చేసి, నాన్న నేను ఇండియా వద్దామని అనుకుంటున్నాను అంటారు. ఈషా అంబానీ గారు వద్దాం అనుకుంటే రా అంటారు. నాన్న ప్రైవేట్ జెట్ పంపించంటే, ప్రైవేట్ జెట్ లేదు ఏం లేదు, నువ్వు వచ్చి నేను డబ్బులు కూడా పంపించను అంటే, అప్పుడు తన దగ్గర డబ్బులు లేకపోతే బిలీనియర్ కూతురు, ఇండియాలో భారతదేశంలోనే రిచెస్ట్ పర్సన్ యొక్క కూతురు ఏం చేసిందో తెలుసా? డబ్బులు లేకపోతే ప్రైవేట్ జెట్ కాదు, ఫస్ట్ క్లాస్ కాదు, బిజినెస్ క్లాస్ కాదు, ఆ డబ్బులన్నిటి దాచిపెట్టుకొని ఎకానమీ క్లాస్లో ఇండియా వచ్చింది. వస్తే ముఖేష్ అంబానీ గారు అన్నారు, నువ్వేంటి గొప్పదాన్ని అనుకుంటున్నావా? ఇది ఎక్కడి నుంచి వచ్చాయి? నా తాతగారు కష్టపడితే నాకు వచ్చింది, నా తర్వాత మీరు హ్యాండిల్ చేయాలి ఈ బిజినెసెస్ అన్నిటినీ అని చెప్పి, నీకు సంవత్సరం పాటు జట్టు లేదు, నువ్వు ఎక్కడానికి కూడా అర్హత లేదు అని చెప్పేసి ముఖేష్ అంబానీ గారు చెప్పారు. సో అటువంటి వాల్యూస్. అలాగే సో ముఖేష్ అంబానీ గారికి 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి, ఇందాక చెప్పినట్టు ఈషా అంబానీ గారు. అందులో ఈ స్మార్ట్గా ఉన్నారు కదా, ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే, ఒకసారి సెక్యూరిటీ గార్డ్తో మిస్బిహేవ్ చేసి, ఏంటి ఇలా నేను చెప్పినట్టు చేయండి ఇది అన్నట్టు అరుస్తారనమాట. ఈయనకన్నా ఈ వయసులో చాలా పెద్ద అయినా సరే. అయితే ఇది ముఖేష్ అంబానీ గారికి తెలుస్తుంది. తెలిస్తే మిగతా అందరినీ, పని వాళ్ళందరినీ పిలిపించి, వాళ్ళ అబ్బాయిని పిలిపించి ఆ సెక్యూరిటీ గార్డ్ ముందు సారీ చెప్పించారు. అవును. సో అంటే చూడండి, కానీ మన సొసైటీలో కొన్నిసార్లు తప్పు అవుతుంటే పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు, పిల్లవాడికి సపోర్ట్ చేస్తున్నారు, చేసి వాళ్ళు తప్పు చేసినా సరే వెనకేసుకొని వస్తున్నారు. సో అంటే బిలీనియర్స్ చూడండి, ఆ వాల్యూస్, ధీరుభాయ్ అంబానీ గారి నుంచి వచ్చిన వాల్యూస్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఈరోజు రిలయన్స్ అంత పెద్దదయ్యింది. వీళ్ళని తీసుకెళ్ళాలి, ఈ బిజినెస్ని తీసుకెళ్ళాలంటే చిన్న చిన్న ఎంప్లాయీస్ అందరినీ రెస్పెక్ట్ ఇవ్వాలి, అవి వాళ్ళు నేర్పించారు కాబట్టి ఈరోజు రిలయన్స్ అంత స్టాండర్డ్గా ఉంది. సో తర్వాత
మన అందరికీ తెలిసిన వరల్డ్లోనే రిచెస్ట్ పర్సన్ అయిన బిల్ గేట్స్ గారు, బిల్ గేట్స్ హ్యాస్ హెల్డ్ ద టైటిల్ ఫర్ ఫోర్బ్స్ మోస్ట్ వెల్దియెస్ట్ పర్సన్ 18 of the past 23 years. అంటే అప్పటిది నేను పాత తీసాను, నాకు దొరికిన దాంట్లో 23 సంవత్సరాలు 18 సంవత్సరాలు వరల్డ్లో రిచెస్ట్. తర్వాత ఈయన డొనేట్ చేసి నేను ఫిలాంథ్రఫిక్ వర్క్ చేస్తానని చెప్పేసి ఆయన వెల్త్ తగ్గింది. అయితే మనందరికీ తెలుసు, మనం చిన్నప్పుడు కూడా వినుంటాం జోక్లు ఏంటంటే, ఈయన ఎంత రిచ్ అంటే రోడ్డు మీద ఒకవేళ $5,000 కింద పడిపోతే కింద కొంగి తీసుకునేడానికి ఇంకా ఎక్కువ డబ్బులు పోతాయని. అయితే ఆయన నిమిషానికి ఎంత సంపాదిస్తారంటే $5,327 సంపాదిస్తారు నిమిషానికి. కింద పడి ఓకే డబ్బులు పడ్డాయి కదా, ఇవి ఏరుకోవాలి అనుకున్న దానికన్నా అక్కర్లేదు వెళ్ళిపోదాం, ఎలాగో డబ్బులు వచ్చేస్తాయి కదా. అయితే ఈయన ఒకసారి రెస్టారెంట్కి వెళ్తారు, వీళ్ళ కూతురు రెస్టారెంట్కి వెళ్ళి మొత్తం తినిన తర్వాత వెయిటర్కి $500 ఇస్తారు. $500 ఇస్తే సూపర్ హ్యాపీ ఫీల్ అయిపోతాడు ఆ వెయిటర్. తర్వాత అదే రెస్టారెంట్కి బిల్ గేట్స్ వస్తారు. బిల్ గేట్స్ వస్తే $5 టిప్ ఇస్తాడు. టిప్ ఇస్తే, సార్ ఏంటి సార్ $5 ఇచ్చారు, మీ కూతురు $500 ఇచ్చింది సార్, మీరు ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్, మీరు ఏంటి సార్ $5 ఇవ్వటం అంటే, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ప్రపంచంలో రిచెస్ట్ అయి ఉండొచ్చు, మా నాన్న ఒక స్కూల్ టీచర్ అని చెప్పేసి సమాధానం చెప్పారు. వాడి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. సో అంటే వాల్యూస్, డబ్బుని ఎక్కడ వాడాలి, ఎక్కడ యూటిలైజ్ చేసుకోవాలి అనేది ఆ బిలియనర్స్ యొక్క మైండ్ సెట్ అలా ఉంటుంది. అయితే వారెన్ బఫెట్ లివ్స్ ఇన్ ఎ మోడెస్ట్ హౌస్ దట్స్ వర్త్ 0.001 ఆఫ్ హిస్ టోటల్ వర్త్. ఆయన వెల్త్ ఎంత అంటే ఇప్పుడు ప్రకారం చూసుకుంటే $128 బిలియన్, అంటే ఆల్మోస్ట్ $100 బిలియన్, 9 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు వేసుకోండి. అలాంటిది ఆయన ఉండే హౌస్ ఇది. అంటే ఇప్పుడు అందరూ అలాంటి ఇళ్ళలో ఉండాలని నా ఉద్దేశం కాదు, లేకపోతే వాళ్ళు అంత సంపాదించినా ఎందుకు ఇలాంటి ఇంట్లో ఉంటున్నారు అనేది కాదు. వాళ్ళ బిగ్ పర్పస్ ఏంటంటే, అరే మనం డబ్బులు సంపాదించి ఎంతోమందికి హెల్ప్ చేయాలి, వాళ్ళ లైఫ్లో ఇన్స్పైర్ చేయాలి. ఎన్నో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళు చారిటీ చేశారు. రతన్ టాటా గారు ఎన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆయన సొసైటీకి డొనేట్ చేశారు, ఎన్నో హాస్పిటల్స్ కట్టించారు. సో మనం డబ్బున్నవాడిగా అవ్వడానికి ఎందుకు అవ్వాలి అంటే, మనం ఇన్స్పైర్ చేయడానికి, ఎన్నో వేల మందికి లక్షల మందికి ఉపాధి కల్పించడానికి, వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి వాళ్ళ ఉద్దేశం అలా అనమాట. సో అందుకనే శోభన్ బాబు గారు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తారు వాల్యూస్ గురించి. ఏం చెప్తారంటే శోభన్ బాబు గారు, నీ కొడుకు ప్రయోజకుడా, నువ్వు వాడికి డబ్బులు ఇవ్వక్కర్లా, ఎందుకంటే వాడు సంపాదించుకోగలడు. నీ కొడుకు ప్రయోజకుడు కాదనుకో, డబ్బులు ఇచ్చి వేస్ట్, ఎందుకంటే వాడు తాగి తందనాలాడో, ఒక గ్యాంబ్లింగ్ ఆడో, బెట్టింగ్ ఆడో, ఏదో ఒకటి చేసి డబ్బులన్నీ పోగొడతాడు. సో మీరు మీ పిల్లలకి నేర్పాల్సింది ఏంటంటే వాల్యూస్. ఎప్పుడైతే ఈ వాల్యూస్, ఆ క్యారెక్టర్, ఆ ఇంటిగ్రిటీ, ఒక బిజినెస్ రన్ అవ్వాలన్నా, ఒక మనిషి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అన్నా, వాటిని సస్టైన్ చేసుకోగలగాలన్నా, మనం ఎంతోమంది చూసాం బిలియనర్స్ అయ్యి డబ్బులన్నీ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు? వాళ్ళకి వాల్యూస్ లేకపోవడం వల్ల, లేకపోతే అక్రమంగా డబ్బులు సంపాదించాలి అనుకోవటం వల్ల వాళ్ళు మళ్ళీ పతనం అయిపోయారు. వీళ్ళు ఇలా సస్టైన్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళ వాల్యూస్, ఆ మనీ యొక్క వాల్యూస్ వాళ్ళకి తెలుసు. నేను చూసానంటే గోవా కానీ ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు డబ్బు షార్ట్ కట్లో సంపాదించాలి, ఎలాగైనా సంపాదించాలి అని చెప్పి గ్యాంబ్లింగ్ ఆడుతూ ఉంటారు. లేకపోతే 1,00,000, 2,00,000, 3,00,000 నిమిషాల్లో పోగొట్టుకున్న వాళ్ళని నేను చూశాను. సో అప్పుడు నేను చూసినప్పుడు నాకు శోభన్ బాబు గారికి గుర్తొచ్చారనమాట. నీ కొడుకు ప్రయోజకుడా, డబ్బులు ఇవ్వక్కర్లేదు, వాడు సంపాదించుకుంటాడు. నీ కొడుకు ప్రయోజకుడు కాదా, డబ్బులు ఇచ్చి వేస్ట్, ఎందుకంటే వాడు వేస్ట్ చేసేస్తాడని. సో మీ పిల్లలకి డబ్బు యొక్క వాల్యూ నేర్పించండి. మనం డబ్బుని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది కనుక మనం నేర్చుకోగలిగితే, మనం నెక్స్ట్ జనరేషన్కి నేర్పించగలిగితే ఖచ్చితంగా బిలియనర్స్ అవుతారు. రియల్లీ ఫెంటాస్టిక్ నాలెడ్జ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.